శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. నమస్తే శారదాదేవి శృంగేరి పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, గ్రహ సంచారం ఏమిటి, గ్రహబలం ఏమిటి, పరిహారాలు ఏమిటి, స్తోత్రపారాయణాలు ఏమిటి, దేవతా దర్శనాలు ఏమిటి మొదలైన విషయములను మాస ఫలితాల్లో మీనరాశి వారికి చెప్పుకుందాము. జూలై నెల అంటే 1 నుంచి 14వ తేదీ వరకు నిజజ్యేష్ఠ మాసం, 15వ తేదీ నుంచి 31 వరకు ఆషాఢ మాసం. ఈ రెండూ కలిపితే జూలై నెలలో మీనరాశి వారికి ఎట్లా ఉంటుందనే దాని మీద విశ్లేషణగా చెప్పుకుందాము. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా 5వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి పంచమంలో ఉన్నటువంటి బృహస్పతి చాలా రోజుల తరువాత ప్రశాంతతను ఇవ్వబోతున్నాడు మీనరాశికి. 1వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత చేపట్టే ప్రతి పని ఆలస్యం కావచ్చు. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత ధైర్యంగా వ్యవహరించమని చెబుతున్నాడు. కాబట్టి మీనరాశి వారు కొంత జాగ్రత్తగా చేసుకోవటం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరము. మిగతా గ్రహముల విషయానికి వచ్చినట్లయితే మీనరాశి వారికి ఈ మిగతా గ్రహములన్నీ కూడా ఈ జూలై నెలలో బుధ, గురు, శని, రాహువుల యొక్క సంచారం కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రవి యొక్క ప్రభావం అనేటువంటిది 4వ స్థానంలో అలాగే 5వ స్థానంలో కొంత సంచారం చెయ్యటం విద్యా, సంతానం, ఆలోచనలు దృష్టి పెరుగుతుంది. 5వ స్థాన రవి సంచారమే కొంత మానసికమైనటువంటి రుగ్మత, మానసికమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. బుధుడు కొంత విద్యాపరంగా ముందుకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి మీనరాశి వారు ఈ మాసమంతా కూడా గత మాసం కంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అని మాత్రం తెలుస్తూ ఉన్నది. దాదాపుగా మీనరాశి వారికి శుభవార్త ఏమిటి అంటే ఈ మాసంలో శుభ ఫలితములు మీకు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత డెవలప్మెంట్ అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది కొంత ఆస్కారం చూపిస్తూ ఉన్నది. అలాగే ఏకాగ్రత పెంచుకుంటే విజయం మీ ఇంట్లోనే ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లేకపోవటమే మీకు లోపము. కాలం చాలా వరకు సహకరిస్తుంది. మీ చుట్టూ మీకు మేలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు దాదాపుగా సిద్ధిస్తాయి. మీ రంగాల్లో విజయాలను సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్స్ కానీ అనుకున్న చోటికి జరిగే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు కూడా ఫలించవచ్చు. మార్పులకు, చేర్పులకు అవకాశం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కొంత ఉద్యోగం మారవచ్చా అన్నప్పుడు కూడా వేరే బెటర్ అవకాశం కనుక వస్తే మారినా ఇబ్బంది కూడా లేదు. వైద్య వృత్తిలో ప్రోత్సాహం ఉంటుంది. అలాగే కొంత వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత వాహన నష్ట వ్యయం అనేటువంటిది మీకు కొంత కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా జూలై నెల కొంత మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా చూసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక శుభవార్త జూలై నెల 17 నుంచి 25 లోపల మీకు చాలా సంతోషాన్ని కూడా, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండండి, వారి కదలికలను గమనిస్తూ ఉండండి. డైరెక్ట్గా వారితో పోరాటం అనేటువంటిది పెట్టుకోవద్దు. మీ మనస్సును నియంత్రణలో ఉంచుకొని మీరు చాలా చాకచక్యంగా శత్రువుల మీద విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు కూడా కొంత శుభకాలము అని చెప్పవచ్చు. అలాగే ఆ రవి మీకు కొంత చతుర్థంలో ఉన్నప్పుడు ఆనందాన్ని ఇస్తాడు. పెద్దల మన్ననలు కూడా అందుతాయి. ధన వస్తు లాభం అనేటువంటిది కొంతమేర ఈ మాసంలో మీకు కనిపిస్తూ ఉన్నది. భవిష్యత్తుకు సంబంధించి దూరదృష్టితో ప్రణాళికలు వేస్తారు, అవి ఫలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ఉద్యోగ వ్యాపార ప్రయత్నముల యందు కార్యజయం అనేటువంటిది కూడా ఉన్నది. అయితే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కొంత మనస్పర్ధలు వచ్చి కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రభావం కూడా ఉంటుంది. కొద్దిగా బంధువులు వచ్చి మిమ్మల్ని పరామర్శించడం లాంటివి చేస్తారు. వైరాగ్య ధోరణి కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు నచ్చని విషయములు మీ కళ్ళ ముందర జరుగుతూ ఉంటే కూడా మీకు వైరాగ్య ధోరణి ఏర్పడుతుంది. కాబట్టి అపార్థాలకు ఆస్కారం లేకుండా కుటుంబ బాంధవ్యాలను మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేసుకోండి. క్రమశిక్షణ అనేటువంటిది చాలా వరకు కూడా అవసరము. కుటుంబంలో కొన్ని మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. ఇక పరిహార విషయానికి వచ్చినట్లయితే దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, దత్తాత్రేయ స్తోత్రపారాయణము, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం లాంటి పనులు ఏవైనా చేయగలిగితే ఈ జూలై నెలంతా కూడా బాగుంటుంది. ఒక శుక్రవారం దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయండి, కనకదుర్గ దేవాలయంలో. శనివారం నాడు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి అక్కడ స్వామివారికి ఏదైనా మంచి నివేదన చేయించండి, సరిపోతుంది. జూలై నెలలో మీకు అనుకూలమైన తేదీలు జూలై 3, జూలై 6, జూలై 8, జూలై 12, జూలై 18, జూలై 21, జూలై 28, జూలై 30. ఇవి మీకు అనుకూలమైనటువంటి తేదీలు. ఈ తేదీల్లో మీరు ఏ పని చేసినప్పటికీ కూడా కొంతమేర అనుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా పనులు అక్కడ చేయవచ్చు. ఇక వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి అని అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్స్ చేయండి. నాతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. వ్యక్తిగత జాతక విశ్లేషణ, వ్యక్తిగతమైనటువంటి కుండలిలో జరుగుతున్నటువంటి దశ, అంతర్దశలు మొదలైనటువంటివన్నీ కూడా మీకు వివరణాత్మకంగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి వ్యక్తిగత జాతకం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారాలు అయితే దొరుకుతాయి. నాతో నేరుగా మీరు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అపాయింట్మెంట్ ఉంటుంది. అపాయింట్మెంట్ ద్వారా వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో డబ్బు గోక్షేత్రానికి వాడటం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. చాలా మంచి ప్రోగ్రాములు కూడా చేద్దాం అనుకుంటున్నాము. అయితే అవి ఎవరూ చూడట్లేదు. కేవలం జాతక చక్రాలు, రాశి చక్రాలు, ఈ ఫలితాలు మాత్రమే చూస్తున్నారు అందరూ కూడా. మంచి ధర్మం మీద, రామాయణ భారత భాగవతాల మీద పెడితే ఎవరూ రావట్లేదు. కాబట్టి అవి కూడా చూడవలసిందిగా కోరుతూ మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా మంచి కార్యక్రమాలకు మనం వేదిక తయారు చేసుకుందాం. మీ అందరూ బాగుండాలి. మీ అందరికీ ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక అని కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాం. అంతవరకు మీనరాశి వారికి సెలవు. మీరంతా బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.